దేవతలు అసురులు ఇద్దరూ అలసిపోతారు. నారాయణుడు అది చూసి వారిద్దరికీ శక్తిని ప్రసాదిస్తాడు. నారాయణుడు ప్రసాదించిన శక్తితో వారిద్దరూ తిరిగి మరలా సముద్రాన్ని మదించటం మొదలు పెడతారు. వారిద్దరూ అలా మదిస్తూ ఉండగా దానిలో నుంచి ఆ మదన జరిగేటప్పుడు సముద్రం లోపల ఉన్నటువంటి ఎన్నో జీవజాలాలు చనిపోతూ ఉంటాయి. చాలా బలంగా చేస్తూ ఉంటారు. ఎవరి కాళ్ళు మాకు బలం ఎక్కువ, మాకు బలం ఎక్కువ అన్న బలాన్ని చూపించుకుంటూ చేయటం వల్ల ఆ పర్వతం కూడా సముద్రం లోపల దాకా బాగా లోపల దాకా వెళ్ళిపోయి అంతా చిలుకుతూ ఉండటంతో సముద్రం అడుగునున్నటువంటి కొన్ని కోట్ల జీవజాతులంట చనిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఆ పర్వతం మీద ఉన్నటువంటి వృక్షాలు అవి కూడా ఆ రాపిడికి విరిగి సముద్రంలో పడటం, ఇంకా దానిలో ఉన్నటువంటి ఆ వృక్షాలు ఒకదానికొకటి రాసుకుని అగ్ని వచ్చేసి ప్రజ్వలించడం ఇవన్నీ జరుగుతూ ఉండే. ఇవన్నీ జరగగానే మళ్ళీ నారాయణుడు వాటన్నిటినీ ప్రకృతిని శాంతింప చేయటం ఆ పనులన్నీ చేస్తూ ఉండేవాడు. ఇలా వీళ్ళు ఇలా సముద్రాన్ని మథిస్తూ ఉండగా ఆ సముద్రంలో నుంచి బాగా పొగలతో కూడినటువంటి ఒక పదార్థం బయటికి వస్తుంది. అది చూడగానే అందరికీ భయం వేస్తుంది. దీన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే పొగలు ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టమయ్యేంత భయంకరంగా ఉంటుంది అన్నమాట. వెంటనే పరమేశ్వరుడు వచ్చి ఆ వచ్చినటువంటి గరళాన్ని తన కంఠంలో దాచుకుని గరళకంఠుడు అయ్యాడు, నీలకంఠుడు అయ్యాడనమాట. ఆ తర్వాత జ్యేష్ఠాదేవి వస్తుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి, కామధేనువు, ఐరావతము, కౌస్తుభము, ఉచ్చశ్రము, కల్పవృక్షము, అప్సరసులు ఇలా అనేకమైనటువంటి వస్తూ ఉంటాయి. ఇన్ని వచ్చినా అందరూ అమృతం కోసమే చేస్తూ ఉంటారు. చివరికి ధన్వంతరి, చంద్రుడు వీళ్ళందరూ వస్తారు. తర్వాత ఒక మహర్షి ధన్వంతరి అమృత కలశం తీసుకుని దానిలో నుంచి బయటకు వస్తాడు. ఇంకా అతను రాగానే అతని చేతిలో నుంచి కలశం లాక్కుని మాదంటే మాది అని దేవతలు దానవులు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. వారి గొడవను చూసి ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉండటం చూసి నారాయణుడు మోహిని రూపంలో వచ్చి రాక్షసులని మాయం చేసి ఆ అమృత కలశాన్ని తీసుకుని దేవతలకి పంచుతూ ఉంటాడు అమృతాన్ని. ఈయన మాయారూపంలో వచ్చి ఇలా దేవతలకి పంచడం చూసి రాహుకేతువులు వారిద్దరు కూడా దేవతల వేషం మార్చుకుని దేవతల వరుసలో కూర్చుంటారు. వారిద్దరికీ కొంత అమృతం పంచినాక సూర్యచంద్రులు గ్రహించి నారాయణుడికి చెప్పడం, ఆయన సుదర్శన చక్రంతో రాహుకేతువులని శిక్షించటం జరిగిపోతుంది. అది అంతా జరిగిపోయిన తర్వాత మరలా అమృతం అంతా ఇద్దరం కష్టపడ్డాము, కానీ ఆ భాగాన్ని మాత్రం దేవతలకే పంచారని మళ్ళీ అక్కడ ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతూ ఉంటుంది. అయితే ఈ వినత్తకి శాపం ఇచ్చాడు కదా మరి అనూరుడు, మరి ఆ శాపం ఫలించాలి కదా, అది ఎలా ఫలించిందో తెలుసుకుందాం. వీరిద్దరికి ఆ శాపం ఇచ్చినటువంటి శాపం ఫలించడానికి కారణం కద్రువ వినతలిద్దరూ ఒకరోజు సముద్ర తీరంలో తిరుగుతూ ఉంటారు. అలా వాళ్ళు తిరుగుతూ ఉంటే అక్కడ వాళ్ళకు ఒక ఉచ్చైస్వం కనిపిస్తుంది. తెల్లగా ఉంటుంది. అది ఎంత చిన్న నల్ల మరక కూడా ఉండదు. అంత తెల్ల గుర్రాన్ని చూసి వినత గుర్రం ఎంత తెల్లగా ప్రకాశిస్తా తేజవంతంగా ఉందో కదా అంటే, తెల్లగా ఎక్కడుంది, తోక నల్లగానే ఉంది కదా అంటది. లేదు తెల్లగానే ఉందంటే, లేదు నల్లగానే ఉన్నది అని చెప్తారు. ఇద్దరు ఒకవేళ అది కనుక నల్లగా ఉంటే, తోక కనుక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసీగా ఉండాలి, అదే గుర్రం మొత్తం తెల్లగా ఉంటే నేను నీకు దాసీగా ఉంటాను అని ఇద్దరు ఒప్పందం చేసుకుంటారు. చూద్దాం పద అంటే, ఇప్పుడు కాదు రేపు వచ్చి చూద్దాము అని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా ఉచ్చశ్వం దగ్గర వాళ్ళకి ఇద్దరు పందెం వేసుకుంటారు. కానీ ఈ అశ్వం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఉగ్రవసుని మహర్షులందరూ అడుగుతారు, ఆ అశ్వం ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి, దాని గురించి కథ చెప్పరా. అప్పుడు మహర్షి చెప్తూ ఉంటారు, సముద్ర మదన క్షీరసాగర మధురం అని మనం అందరం వినే ఉంటాం కదా. అది దేవతలు దానవులు అందరూ కలిసి ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. సముద్రంలో చాలా నిధులు ఉన్నాయి, అమృతం ఉంది, మనం ఆ సముద్రాన్ని మధించి అమృతాన్ని పొందుదాము. ఆ అమృతాన్ని పొందడానికి మనం ఏం చేయాలి, ఎలా ఆ సముద్రాన్ని మధించాలి అని వారి అందరూ దేవతలు అసురులు కూర్చుని చర్చించుకుంటారు. వాళ్ళకి ఎంత చర్చించుకున్నా ఎంతసేపటికి కూడా సమాధానం రాదు, ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన రాదు.
ఎవరి ఆలోచనలు వాళ్ళు పంచుకుంటారు. కానీ సముద్రాన్ని మధించాలంటే పెద్ద కవ్వం కావాలి కదా, ఆ కవ్వంగా ఏం పెట్టాలి, ఆ కవ్వాన్ని తిప్పడానికి తాడు కావాలి, ఆ తాడుగా ఎవరుంటారు, దేనిని పెట్టాలి, వీటన్నిటికీ సమాధానాలు దొరకక అయోమయంలో ఉండి కాదు బ్రహ్మ విష్ణు దగ్గరికి వెళ్ళి అడుగుదామని వారిద్దరి దగ్గరికి వస్తారు. బ్రహ్మదేవుడు దగ్గరికి విష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తారు. మేము ఇలా చేయాలనుకుంటున్నాను, చెయ్యమంటారా, చేసేట్లయితే ఎలా చేయాలి ఏంటి మాకు మార్గనిర్దేశం చేయమని అడుగుతారు. ఇది ఈ రోజుతో ఇవాళకి సమాప్తం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.